హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకుందాం. ఇంకొక నేను దాని కంటిన్యూషన్ ఇది. మరి మానవులు ఏం చేస్తాం? శరీరమును పోషించుకుంటాం, చాలా బాగా పోషించుకుంటాం. అలాగే శరీరాన్ని పోషించుకున్నట్లే జీవుడు లోపల మనల్ని ఇంత పోషిస్తున్నాడు కదా జీవుడు. ఆ జీవుడిని ఎలా ఉద్ధరించుకోవాలి? శరీరానికి ఆహారం ఇస్తాం, బట్టలు ఇస్తాం, దానికి కావలసిన సౌకర్యాలన్నీ కలుగజేస్తాం. మరి సంకల్ప వికల్పాలకు నిలమైన మనస్సును ఏం చేస్తాం? మనం జీవుడికి ఏం చేస్తాం? ఈ సంకల్ప వికల్పాల నిలమైన మనసును నిగ్రహించి ఏం చేయాలి? మనసును నిగ్రహించి ఆత్మయందు చేర్చి నిశ్చల బుద్ధితో అంతర్జ్యోతిని దర్శిస్తూ ఆత్మతత్వ స్వరూప జ్ఞానం కలిగి పరమశాంతిని పొందాలి. ఇది జీవునికి కావాల్సింది. ఎంతసేపు శరీరాన్ని చూసుకుంటున్నామే కానీ ఈ లోపలున్న మనల్ని నడిపించే రాజు అయినటువంటి ఆత్మను మనం చూసుకోవట్లేదు. ఆత్మయందు చేసి ఈ సంకల్ప వికల్పాలకు నిలమైన మనసును ఆత్మయందు చేర్చి నిశ్చల బుద్ధితో అంతర్జ్యోతిని దర్శిస్తూ ఆత్మతత్వ స్వరూపజ్ఞానం కలిగి పరమశాంతిని పొందాలి. జీవనకు చూపవలసిన ఆధారం ఏది? మానవులు జీవనకు ఏం ఆధారం చూపిస్తున్నారు? భార్యకు అయితే భూమి కానీ ధనం కానీ ఇచ్చే ఆధారం చూపిస్తారు. సంతతికే ఆధారం చూపిస్తారు. వాళ్ళు పుట్టకముందే మనం ఇప్పుడు ఆస్తులు ఇచ్చేస్తున్నాం. తల్లి గర్భము నుండి ఉన్నప్పటి నుంచి కూడా, తల్లి గర్భంలో శిశువు ఉందనుకోండి, అది ఎప్పుడైతే గర్భంలో ఉందో అప్పటి నుంచి కూడా తనకు కావలసిన శరీరానికి కనిపెట్టుకుని శరీరమును మోసుకుని తిరుగుతూ తాను సర్వకార్యములకు ప్రాణశక్తిని ఇచ్చి శరీరమునకు ఆధారముగా నుండి జీవునకు మానవుడు ఏమి ఆధారం చూపిస్తున్నాడు జ్ఞానులు అడుగుతున్నారు. తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పటి నుంచి కూడా నేను మోసుకు తిరుగుతూ ప్రాణమే మోసుకు తిరుగుతుంది. తల్లి తిరుగుతుంది అనుకుంటాం మనం. ప్రాణం ఉండబట్టే తిరుగుతాం అన్నమాట. తిరుగుతూ సర్వకార్యములకు ప్రాణశక్తినిచ్చి, తల్లికి పిల్లకి కూడా ప్రాణశక్తినిచ్చి శరీరమునకు ఆధారముగా నుండి జీవునకు మానవులు ఏమి ఆధారం చూపిస్తున్నారు? చూపవలసిన ఆధారం ఏమిటి? జన్మరాహిత్యం లేదా శ్రేష్టమైన ఉత్తమ జన్మ. శ్రేష్ఠ జన్మ లభించుట పుణ్యకర్మల వల్ల కలుగుతుంది. కొన్ని పుణ్యాలు చేస్తే శ్రేష్ఠ జన్మ ఎలాగైనా కలుగుతుంది. యోగం వలన జన్మరాహిత్య ప్రాప్తం. పుణ్యకర్మలు పూజల చేత దైవాన్ని అనేక విధాలు ఉపాసించుతారు. పుణ్యకర్మలు చేస్తారు, పూజలు చేత దైవాన్ని అనేక విధాల ఉపాసన చేత పూజిస్తారు. సంగమనకు మహోపకారాలు చేస్తారు. మనకు ఉంది కదా, మనం ఇప్పుడు పుణ్యం చేసుకున్నప్పుడు ఉంది కదా అని మళ్ళీ మనకి పుణ్యాలు చేస్తారనమాట. పుణ్యకర్మలు చేస్తారు. మళ్ళీ ఇంకా ఏం చేస్తారు? ఇవన్నీ ఎన్ని మంచి పనులు, ఎన్ని పుణ్యాలు చేసుకుని ఇవన్నీ దేనికి ఉపకారం? ఇంద్రియములకు సుఖమునిచ్చినవే, సుఖభోగాల కోసమే ఇవి. మనం కూడా అయ్యే కోరుకుంటాం కదా, సుఖభోగాలు ఉంటే చాలు, సుఖమే అని రోజు దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం మనం. జీవుని శాంతి మార్గమునకు పర్వతాల వలె అడ్డు తగిలేవి కోరికలు. మనకి జీవునికి శాంతి మార్గం దొరకదు. ఈ కోరికలు ఉన్నంతకాలం శాంతి అన్నదే ఉండదు. ఇవి మనకు పర్వతాల వలె అడ్డు తగిలేవి కోరికలే. ఎంత తీర్చినా తృప్తి లేనివి. కోరికలను జయించాలి, క్రోధాన్ని జయించాలి, దేహభ్రాంతిని వదిలి ఆత్మ ఆనందానికి పాల్పడాలి. దేహభ్రాంతి ఎంతసేపు? క్రోధాన్ని జయించలేము, కోరికల్ని జయించలేము, తృప్తిపరుచుకోలేము. దేహభ్రాంతికి వదిలే ఆత్మానందానికి పాటుపడాలి. దేహభ్రాంతి కానీ ఆత్మానందం మనకు తెలియదు. ఆత్మానందం ఒకటి ఉంది, దాన్ని పొందాలి, దానికి పాటుపడాలని కూడా మనం పాటుపడాలి. ఇంద్రియ సుఖములు తీరేవి కాదు. ఒకవేళ మనం ఎంత తీర్చినా ఆ తీరం ఇంద్రియాలకి సంతృప్తి అనేది లేదు. మనకు అనుభవంలో మనకు తెలుస్తుంది కూడా, దీనికి తీరదు. మరి ఇంకేం చేయాలి మనం? ఇవి తీరేది కాదని తెలుసుకుని మనం ఆత్మకి ఏం చేయాలో ఇందులో చెప్పారు కదా పెద్దలు. ఆ లెక్కన మనం చేసుకోవాలి. ఈ పుణ్యకార్యాలు చేసినా ఏం చేసినా అవి కొంత సుఖాల కోసమే, కొంత ఈ భూమి మీద స్వర్గాలని అదని ఇదని లేదా సంపదలని అవి రావటం కోసమే. కానీ ఆత్మకు ఉన్నత జరగదు. ఆత్మోన్నతి కలగాలంటే యోగం చేసుకోవాలి. దాన్ని జీవుణ్ణి ఆత్మయందు ఉంచాలి. అలా ఉత్తమ నిర్వాణ సిద్ధి పొందాలంటే అంతే, ఆత్మసుఖం పొందాలి. ఆత్మసుఖం పొందటమే నిర్వాణ సిద్ధికి దారి. అందుకని తాను శరీరం కాదని ఆత్మనని భావించి ఈ శరీరానికే కాకుండా ఆత్మకు కూడా ఉన్నతి కలిగించాలి. ఆత్మోన్నతికి పాటుపడాలి. ఆత్మకు ఉన్నతి చేయాలంటే యోగాన్ని చేయాలి. యోగాన్ని చేయాలంటే ప్రకృతి యందు దాని స్థానంలో దాన్ని ఉంచాలి.
ఇలా అనేకం ఉన్నాయి. పెద్దలు అనేక మంది చెప్తున్నారు. శరీర పోషణకే కాదు, ఆత్మ పోషణకు కూడా, ఆత్మ ఉన్నతికి కూడా మనం పాటుపడాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుందాం. మరి రోజు రోజు కొంచెం కొంచెం తెలుసుకుందాం, విసుగు చెందకుండా. సరేనా? ఉంటాను.